ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు 2026 సంవత్సరము ఈ 5వ తారీఖులో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ సామెతల గ్రంథంలో 4వ అధ్యాయములో ప్రభు మనకు ఒక గొప్ప పిలుపును ఇస్తూ ఉన్నాడు. ఆ పిలుపు తండ్రి కుమారుల మధ్య జరుగుతూ ఉన్న ఈ యొక్క గొప్ప ఉపదేశం. అందువల్లనే తండ్రి కుమారులను ఉద్దేశించుచు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. అనగా వివేకము మనకు తక్కువగా ఉంది, కొదువుగా ఉంది, కొరతగా ఉంది. అందువలన కుమారులు తండ్రి యొక్క ఉపదేశము వినుట అనేది వారికి మేలుకరమే. వారు మేలు సంపాదించుకొనుటే, అనగా వివేకము సంపాదించుకొనుటే. వివేకమును సంపాదించుకొనుటకు ఈ యొక్క కుమారులు వారి యొక్క ఐశ్వర్యము, వారి యొక్క ధనము, వారి యొక్క ప్రజ్ఞ ఏది ఇచ్చి కొనుక్కోగలరు, సంపాదించుకోగలరు. ఆలోచన చేస్తే అది ఎక్కడ దొరికేది కాదు. అందువలన తండ్రే ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమని? నేను మీకు సదుపదేశము చేసేదను, మంచి ఉపదేశము నేను చేసేదను. ఆ ఉపదేశములో బోధ ఉంది, మీకు వివేకము దొరుకుతూ ఉంది, జ్ఞానము దొరుకుతుంది, కాబట్టి త్రోసివేయవద్దు అని. సామెతలు 4:2 నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి అని. అనేక మార్లు మానవ నైజంగా కుమారులు, కుమార్తెలు, ఇంకా ఈ లోకంలో ఉన్న ఎవరైనా సరే వినుట కూడా